నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భారీగా రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఇరు పార్టీలు ఫోకస్ పెట్టాయి. టీడీపీ పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. 2009లో ఆళ్లగడ్డలో ప్రజారాజ్యం జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆ సీటును జనసేనకే కేటాయించేలా పవన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆళ్లగడ్డ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది? ఏ పార్టీకి ఆళ్లగడ్డ స్థానం దక్కనుంది? వాచ్ ది స్టోరీ. ఆళ్లగడ్డలో రాజకీయం రసవత్రంగా మారింది. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బలాన్ని పెంచుకోవడం కోసం టీడీపీ కార్యాచరణ ప్రారంభించింది. మరోవైపు జనసేన సైతం పార్టీని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇంకోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆళ్లగడ్డలో బలిజ, కాపు, మైనార్టీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా భూమా అఖిలప్రియ కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో ఆమె ప్రజల్లో కలియదిరుగుతున్నారు. అఖిలప్రియతో పాటు ఆమె అన్న కిషోర్ రెడ్డి సైతం టీడీపీలో చేరి ఆళ్లగడ్డ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారట. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని రెండు పార్టీల అధినేతలు ప్రకటించడంతో ఆళ్లగడ్డలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 2009లో ప్రజారాజ్యం తరపున శోభా నాగిరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దానిని ఉపయోగించుకుంటూ ఇరిగెల రామ్ పుల్లారెడ్డి జనసేనలో చేరి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ప్రజారాజ్యం గెలుపు ఉపయోగపడుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ స్థానాన్ని జనసేనకే కేటాయించేలా పవన్ పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉంది. నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. ఆళ్లగడ్డ రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు. దాంతో పాటు రామ్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో జన సైనికులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తున్నారట. అదే జనసేన విజయానికి దోహదం చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆళ్లగడ్డ టికెట్ జనసేనకు కేటాయిస్తే భూమా కుటుంబంలో ఒకరికి నామినేటెడ్ పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే అఖిలప్రియ, కిషోర్ రెడ్డిలో ఎవరికి ఆ పదవి ఇస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. అఖిలప్రియకు నామినేటెడ్ పదవి ఇస్తే రాజకీయంగా కిషోర్ రెడ్డికి మంచి బాట పడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అన్నింటికంటే ముందు టికెట్ రాకపోతే అఖిలప్రియ ఎలా రియాక్ట్ అవుతారని, తమ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తారా లేదా అన్న సందేహం జన సైనికుల్లో కలుగుతోందట. టికెట్ టీడీపీకి ఇస్తే జన సైనికులు ఏమంటారోననే భయం ఆ పార్టీ నేతల్లో కలుగుతోందట. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయం హాట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారా లేక పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తారా అన్నది వేచి చూడాలి. మరి బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.